పూత కానీ రావాలి, పెరగడానికి పూత క్వాలిటీగా రావటానికి, దాని యొక్క హార్మోన్స్ కొంచెం ఇంక్రీజ్ అవ్వడానికి ఏం వాడతామంటే జనరల్గా పుల్లటి మజ్జిగ. ఒక స్టేజ్లో మొక్క యొక్క మెచ్యూరిటీ పెరిగిన తర్వాత అది ప్రెగ్నెంట్ అయ్యింది అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటిదంటే అది పూత వచ్చేటువంటి ఒక క్రమంలో మొక్క అయినా మనిషి అయినా కానీ ఆ యొక్క పులుపుని ఇష్టపడతా ఉంటారు. ఆ పులుపుని ఇష్టపడడం ఇక్కడ ఎప్పుడైతే ఈ యొక్క పులుపుకు సంబంధించినటువంటి ఒక పూత పిందే దశలోపట ఈ యొక్క పుల్లటికి సంబంధించినటువంటి ఇచ్చినప్పుడు వాటిలో ఉండేటువంటి ఒక హార్మోన్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి, తొందరగా పూత వస్తుంది. అంటే మీరు ఇందాక చెప్పారు మామిడికాయలు కొన్ని ఏరియాల్లో ఇప్పుడు ఆ చెట్లకి అసలు పూత కూడా రాని పరిస్థితి రైతులు చూస్తున్నారు. అయితే అలాంటి వాళ్ళు ఈ పద్ధతి చేయొచ్చు. అయితే పూత రావడానికి కూడా ఇందాక చెప్పా కదా, ఈ నవధాన్యాలు ఏదైతే ఉందో ఆ బలం తక్కువ ఉన్నప్పుడు కూడా రాదు పూత. కరెక్ట్. తర్వాత ఇంకోటి ఈ యొక్క ఎక్కువగా ఈ జీవామృతం కంటే కూడా ఈ పంచగవ్య ఏదైతే ఉందో ఈ యొక్క పూత వచ్చేటువంటి ఒక సందర్భంలో రాని పక్షం లోపల ఈ యొక్క పంచగవ్యని పుల్లటి మజ్జిగని కలిపి స్ప్రే చేయడం ద్వారా ఏమవుతుంది అని అంటే ఈ యొక్క వీటిలో ఉండేటువంటి ఒక హార్మోన్స్ అనేది తొందరగా రియాక్ట్ అవుతాయి, పెరుగుతాయి. దాని ద్వారా ఏమవుతుంది బలమైనటువంటి ఒక పూత అనేది ఏర్పడుతుంది. అయితే దీంట్లో ఇంకొక కీలకమైన అంశం ఉంది. ఇంకోటి పూత ఇక్కడ ఒక సమస్య, ఇప్పుడు పింద పూత అనేది అనుకున్నాం కదా, దీంట్లోపట్నే ఒక చిన్న లాజిక్ విషయం ఒకటి ఉంది. పూత వస్తుంది కానీ పింద ఏర్పడతలేదు సార్, డిసీజులు లేవు, పూత పిందగా ఫామ్ అవ్వట్లేదు. దానికి ఏంటి కారణం మరి? అది వీళ్ళు చూస్తారు ఏమైంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటిది అని అంటే మొక్కల లోపల పరపరాగ సంపర్కం అనేటువంటి ఒక కొన్ని మొక్కలు సెల్ఫ్ పాలినేషన్ జరుగుతాయి, కొన్ని ఏంటిది సెల్ఫ్ పాలినేషన్ కాదు, ఈ యొక్క ఇన్సెక్ట్స్ మీద ఆధారపడి ఉంటాయి. ఇంతకుముందు ఇప్పుడు ఏమైపోయింది అని అంటే చాలా ప్రమాదకరమైనటువంటి ఒక విషయం ఏంటిది అంటే ఎవరు దీన్ని ఇంకా గుర్తిస్తలేరు. ఇంకా తర్వాత దీని పరిణామాలు ఏమైతే కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఎప్పుడైతే ఈ యొక్క కలుపు మందులు విష రసాయనాలు వాడుతూ ఉన్నామో మొత్తం అంతా కూడా ఈ యొక్క తేనె పట్ల సంఖ్యలు తగ్గిపోయింది. ఎంత తగ్గిపోయింది అని అంటే ఇప్పుడు 100 ఉండాల్సినటువంటి ఒక ప్లేస్ లోపల 5-6 కాడికి వచ్చేసి 100 పట్లు ఉండే చాలా అసలు తగ్గిపోవడం కాదు, దీన్ని కూడా ఒక సందర్భంలో అంతరించిపోయే దశలో పెడతారు. ఏ రోజు అయితే ఈ యొక్క తేనె తీగ ఏదైతే అంతరించిపోయిందో అంతరించిపోతే మానవ జాతి ఒక 3 నెలలో 2 నెలలో మొత్తం అంతరించిపోతుంది. కరెక్ట్. అది పోయిన రోజు మొత్తం టోటల్గా కొలాప్స్ అయిపోతుంది. ఎందుకు అనంటే వీటి నుంచి ఈ యొక్క ఇన్సెక్ట్స్ అనేది ఏదైతే ఉందో ప్రాపర్గా ఈ మొక్కల పైన తేనె తీగలు తిరిగి ఒకదాని నుంచి ఇంకొక పూత మీదకి వెళ్ళినప్పుడు పరపరాగ సంపర్కం జరిగిన తర్వాత మాత్రమే మనకు అది ఫ్రూట్గా అవుతుంది. అది జరగనప్పుడు ఏమవుతుంది, మనకి ఇంకే దిగుబడి రాదు. మీరు ఎంత పూత వచ్చినా ఏదొచ్చినా కానీ ఒకటి గాలి ద్వారా జరగడము, రెండో దానికి జరగడం, లేదంటే ఇన్సెక్ట్స్ ద్వారా, చీమలు ఇలాంటి. అది మ్యాక్సిమం ఎక్కువ పాత్ర వహించేది ఈ యొక్క తేనెటీగలు. అవి లేకుండా అయిపోయినాయి మొత్తం అంతా. ఇది మేజర్గా ఇది గుర్తుపట్టట్లేదు రైతులు ఎవరు. అయితే ఇట్లా ఇది కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. ఇలా పెద్ద మొత్తంలో ఉండేటువంటి ఒక రైతులకు ఇచ్చేటువంటి ఒక సజెషన్ ఏంటంటే మీరు పురుగు మందులు వాడకుండా ఉండేటువంటి పొలాలు అయితే ఖచ్చితంగా ఈ యొక్క తేనె బాక్సులు తెచ్చుకొని పెట్టుకోండి. కొనుక్కోవాల్సినటువంటి యొక్క అవసరం కూడా లేదు బేసిక్గా. ఇప్పుడు ఎంతో మంది ఈ హనీబీకి సంబంధించిన ఫార్మింగ్ చేస్తున్నారు, వాళ్ళని ఇన్వైట్ చేసుకోండి. ఫస్ట్ విషయం వాళ్ళకి బెనిఫిట్, మీకు బెనిఫిట్. లేదు అని అంటే ఇవి రెంట్కి కూడా ఇచ్చేటువంటి ఒక సిస్టమ్ ఉంది, అవి కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. మొత్తం దానివల్ల తేనె కూడా వస్తుంది, తేనె వస్తుంది, మీకు పంట పెరుగుతుంది, ప్రొడక్షన్. పెద్ద రెంట్ కూడా పెద్ద ఏమి ఉండదండి, అది పెద్ద వేలు ఏముండయి, నామినల్గానే ఉంటాయి. అవి తెచ్చి పెట్టుకోండి. ఆ 45 days 50 days సరిపోద్ది అంతే. ఇంకో చిన్న చిట్కా ఏంటిది అని అంటే మీకు ఈ ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యేటువంటి ఒక సందర్భం లోపల మీ దగ్గర ఎంతో కొంత తేనెటీగల యొక్క ఆనవాళ్ళు కనిపిస్తే ఒకటి బాగా సింపుల్గా అయిపోయేది ఏంటంటే ధనియాలు ఏవైతే ఉంటాయో ధనియాలు జల్లేసి వదిలేయండి, ప్యాచ్లు ఒక వారం అక్కడక్కడ. ఈ పూత అనేది మీ ఫ్లవరింగ్ వచ్చేటువంటి ఒక సందర్భానికి మ్యాచ్ అయ్యే విధంగా చూడండి. ఎక్కడ ఉండేటువంటి తేనెటీగ అయినా కానీ ఈ ధనియాలు ఏదైతే ఉన్నాయో బాగా అట్రాక్ట్ అవుతాయి. మేము బాగా పూతకి బాగా అట్రాక్ట్ అవుతాయి, విపరీతంగా అట్రాక్ట్ అవుతాయి. ఎక్కడున్నా కానీ ఈ అట్రాక్ట్ అయితే స్మెల్ బాగా. తర్వాత ఇంకా మీరు ఇది కూడా కొన్ని అక్కడక్కడ మన ఏమంటారు సన్ఫ్లవర్ ఏదైతే ఉంటుందో ఆవాలు కూడా వేసుకోండి.
ఈ రెండు సింపుల్గా మీకు ధనియాలు ఈజీగా దొరికితే కనుక అది తొందర పెద్ద కష్టంతో కూడుకుంది. అక్కడక్కడ ప్యాచ్లో పొలం లోపల చుట్టుముట్టు వేసుకోండి, తొందరగా అట్రాక్ట్ అయ్యి పాలినేషన్ బాగా జరుగుతుంది. ఓకే. ఇది ఖచ్చితంగా అందరూ పాటించాల్సింది, ఇది ఎవరు చేయనటువంటి పని మొత్తం. సో అందుకు అంటే చిన్న విషయాలని వదిలేస్తారు కానీ అవే నిజానికి చాలా పెద్ద విషయాలు అవుతుంది మొత్తం అంతా. సో ఇక్కడ ఈ జాగ్రత్త తీసుకుంటే పాలినేషన్ జరుగుతుంది. ఇందాక మీకు చెప్పిన దాని లోపల ప్రతి పూత అనేది పిందెగా ఏర్పడడానికి అవకాశం.